సహాయ వృద్ధాశ్రమం 11 years లాంగ్ రన్ చేస్తా ఉన్నారు కదా. సో మీ ఇన్స్పిరేషన్ ఎవరండి? హోప్ ని క్రియేట్ చేసామన్నమాట. మేము ఉన్నాము అని ఒక భరోసాని క్రియేట్ చేయగలిగాము. ఒక్క ఆధార్ కార్డ్తో ఎంతో మందికి ఉద్యోగాలను ఇచ్చి వాళ్ళని జీవన ఉపాధిని కలిగించేలా చేసామన్నమాట. సో 4 floors లో కూడా దాదాపు ఎన్ని బెడ్డింగ్ కెపాసిటీ ఉంది మేడం ఇక్కడ ప్రెజెంట్? యాక్చువల్లీ టోటల్ కెపాసిటీ 60 సార్. ఓకే. నౌ 46 ఉన్నారు. సో మీతో పాటు ఇంకెవరు ఉంటారండి స్టాఫ్? జనరల్ ఫిజిషియన్ విజిట్ ఉంటుంది డైలీ, రెసిడెన్షియల్ నర్స్ ఉంటారు, ఫిజియోథెరపీ కేరింగ్ ఉంటుంది, కేర్ టేకర్ సర్వీస్ అవైలబిలిటీ ఉంటుంది. వాళ్ళతో పాటు ఆల్మోస్ట్ మేము కూడా ఉండి వాళ్ళని సర్వ్ చేయడానికి మేము చూసుకుంటున్నాం అన్నమాట. ఎవరైతే ఫుడ్ వాళ్ళు తినలేకపోతారో వాళ్ళకి వీళ్ళు ఫీడ్ చేస్తారు. అవును, అలానే పిలుస్తారు. మా అబ్బాయి, మా అమ్మాయి, మా కోడలు ఇలా ట్రీట్ చేస్తారు వాళ్ళు వర్డ్స్తో. ఒక లైఫ్ వాళ్ళు చూసి వచ్చి ఉంటారు, దాంట్లో నుంచి చాలా నేర్చుకుంటాం సార్. ఒక్కొక్కసారి ఎమోషన్ అయిపోతాం. మరి డాక్టర్ రఘు గారు అయితే ఇప్పుడు మనకు అందుబాటులో లేరు. డాక్టర్ నీలు రఘు గారు అంటే మరొక డైరెక్టర్ అండి. సో ఈ సహాయ వృద్ధాశ్రమం ఏదైతే రన్ చేస్తున్నారో, సో మరి మనం విన్నది ఏంటంటే లాస్ట్ 11 years నుంచి రన్ చేస్తా ఉన్నారు సక్సెస్ఫుల్ గా. మరి ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు, ఇన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు అంటే వాళ్ళ వెనకాల ఉన్న ఇన్స్పిరేషన్ ఏంటి, మోటో ఏంటి, అసలు ఇంత సక్సెస్ఫుల్ రన్ చేయడానికి కారణాలు ఏంటి, వాళ్ళ ద్వారానే తెలుసుకుందాము. సో నీలిమ గారు నమస్తే అండి. నమస్తే సార్. సో మేడం చెప్పండి, అంటే ఎస్పెషల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, లైక్ 11th anniversary మీరు ఇప్పుడు చేసుకోబోతున్నారు, రైట్? సో సహాయ వృద్ధాశ్రమం 11th anniversary ఎస్పెషల్లీ సచ్ ఎ గ్రేట్ థింగ్ అండి అది. సో చెప్పండి మేడం, అంటే 11 years లాంగ్ రన్ చేస్తా ఉన్నారు కదా. సో మీ ఇన్స్పిరేషన్ ఎవరండి? ఇన్స్పిరేషన్ మేము ఎల్డర్స్లో మోటోని సార్, హోప్ని క్రియేట్ చేసామన్నమాట. మేము ఉన్నాము అని ఒక భరోసాని క్రియేట్ చేయగలిగాము. ఇంకోటి ఒక్క ఆధార్ కార్డ్తో ఎంతో మందికి ఉద్యోగాలను ఇచ్చి వాళ్ళని జీవన ఉపాధిని కలిగించేలా చేసామన్నమాట. ఇంకోటి మెయిన్ మోటో ఏంటంటే పీపుల్స్లో అవేర్నెస్ని తెచ్చాము సార్. ఎల్డర్స్కి భరోసాగా నిలబడ్డాము. ఈ రోజుల్లో డే బై డే లైఫ్లో బిజీ షెడ్యూల్లో వాళ్ళకి సపోర్ట్గా నిలవటానికి, వాళ్ళకి బ్యాక్ బోన్గా ఉండటానికి, మేము నిలబడటానికి ముందుగా సొసైటీలోకి ముందుకు వచ్చాం సార్. సూపర్ మ్యామ్. సో మీరు అన్నారు కదా, అంటే లైక్ కేవలం ఆధార్ కార్డ్ ద్వారా కూడా మీరు అంటే జాబ్స్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పారు ఇందాక. సో అంటే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ పర్పస్ తీసుకుంటున్నారా, లేదంటే బయట హోమ్ కేర్ పర్పస్ కూడా తీసుకుంటున్నారా? యాక్చువల్లీ మెయిన్ థీమ్ అయితే మేము స్టార్టింగ్ ఓల్డ్ ఏజ్ హోమ్ కోసమనే హోమ్ కేర్ స్టార్ట్ చేసాం సార్. వాళ్ళ సపోర్ట్ లేకుండా ఓల్డ్ ఏజ్ హోమ్ ముందుకు వెళ్ళలేము. పీపుల్స్కి, ఎల్డర్స్కి సపోర్ట్ కావాలి కాబట్టి, ప్రతి ఎల్డర్కి కేరింగ్ కావాలి కాబట్టి వాళ్ళ సపోర్ట్తోనే మేము ముందుకు వెళ్ళగలిగాం. కాబట్టి మెయిన్ థీమ్ అయితే ఓల్డ్ ఏజ్ హోమ్ కోసం హోమ్ కేర్ని స్టార్ట్ చేసాం. హోమ్ కేర్ కూడా ఇప్పుడు మెయిన్ పాయింట్ అయిపోయింది మాకు. ఓకే. సో మళ్ళీ మనం ఓల్డ్ ఏజ్ హోమ్ దగ్గరకు వస్తే కదా, సో ప్రెసెంట్ ఇక్కడ కంప్లీట్ ఐ మీన్ ఈ బిల్డింగ్ అంతా కూడా మొత్తం మీరే రెంటల్ కి తీసుకోవడం జరిగిందని విన్నాను. సో మొత్తం 4 floors ఉన్నాయి కదా మేము ఇక్కడ. అవును. సో 4 floors లో కూడా దాదాపు ఎన్ని బెడ్డింగ్ కెపాసిటీ ఉంది మేము ఇక్కడ ప్రెసెంట్? యాక్చువల్లీ టోటల్ కెపాసిటీ 60 సార్. ఓకే. నౌ 46 ఉన్నారు. ఓకే. రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్నారు. ఎవరైనా న్యూ జాయినింగ్ అయినా వాళ్ళకి కూడా అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే వస్తూ ఉంటారు, క్యూర్ అవుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇలా ఫ్లో నడుస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒకవేళ వృద్ధాశ్రమంలోకి జాయిన్ అవ్వాలి అంటే సో మీరు ఏమైనా క్వాలిఫికేషన్ ఉందా? ఎలా అంటే వాళ్ళు రావాలి అంటే సర్టన్ ఎలాంటి మీరు ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది? ఆల్మోస్ట్ మేము 50 years అబోవ్ పీపుల్స్ని తీసుకుంటున్నాం సార్. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళకి హెల్త్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే కేరింగ్కి సరిగ్గా సపోర్ట్ లేకపోయినా తీసుకొని మేము వాళ్ళని, ప్రాబ్లం ఏమైనా ఉంటే హెల్త్ ప్రాబ్లం ఉంది, పెరాలసిస్ సంథింగ్ ఎల్స్, ఇలా వాళ్ళని క్యూర్ చేయడానికి మెయిన్ కండిషన్ అనేది చూసి తీసుకుంటున్నాం. బై ప్రొఫెషన్ మీరు ఫిజియోథెరపిస్ట్, రైట్? అవును సార్. సో మరి ప్రొఫెషన్ చేస్తూ కూడా ఇది మీరు మేనేజ్ చేస్తున్నారు కదా, ఎలా అండి మరి? ఆల్మోస్ట్ మేనేజ్ చేసుకుంటున్నాం సార్, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే అంటే మెయిన్గా ఫ్యామిలీ సపోర్ట్ విత్ మెయిన్గా టీమ్ సపోర్ట్ ఉంది సార్. టీమ్ సపోర్ట్ మెయిన్ మాకు. టీమ్ సపోర్ట్తో ముందుకు వెళ్ళగలుగుతున్నాం. గ్రేట్ అండి. అండ్ సార్ మాటలు కూడా చాలా చూసామండి మేము. తను వెరీ మోటివ్గా ఉంటారు, ఎప్పుడు
ఇన్స్పైర్డ్ గా ఉంటారు ఎప్పుడు తను అంటే సర్వీస్ మోటోతోనే ఉంటున్నారు ఎప్పుడు. అవును సార్. సో మీకు ఎలా అనిపించేది, సరే సపోర్ట్ చేయాలి నేను కూడా అనిపించేది, లేదంటే ఎందుకు మరి ఫ్యామిలీకి కొంచెం తక్కువ టైం ఇస్తున్నారు అని అనిపించింది ఎప్పుడన్నా మీకు అలా? లేదు సార్, ఆల్మోస్ట్ నేను సపోర్టెడ్ ఆయనకి. ఇద్దరు విజన్ ఒకేలా ఉంటుంది. గ్రేట్ అండి, గ్రేట్ థింగ్ అది. సో ఇంకొక విషయం సో యాజ్ ఏ ఫిజియోథెరపిస్ట్ అండ్ ఈవెన్ సార్ కూడా ఫిజియోథెరపిస్టే కాబట్టి, సో మీరు అన్నట్లు సో ఎల్డర్స్కి ఇంకా వెరీ నీడ్ యాక్చువల్గా. సో నర్సింగ్ కేర్ అనేది ఎస్పెషల్లీ ఫిజియో రిలేటెడ్ చూసుకున్నా కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతూ ఉంటాయి వాళ్ళకి, రైట్? సో ఇక్కడ ఓల్డేజ్ హోమ్లో నాకు తెలిసి పెద్ద ఎసెట్ ఏంటంటే మీరే, రైట్? సో మీతో పాటు ఇంకెవరు ఉంటారండి స్టాఫ్? మాతో పాటు ఆల్మోస్ట్ జనరల్ ఫిజిషియన్ విజిట్ ఉంటుంది డైలీ, రెసిడెన్షియల్ నర్స్ ఉంటారు, ఫిజియోథెరపీ కేరింగ్ ఉంటుంది, కేర్ టేకర్ సర్వీస్ అవైలబిలిటీ ఉంటుంది. వాళ్ళతో పాటు ఆల్మోస్ట్ మేము కూడా ఉండి వాళ్ళని సర్వ్ చేయడానికి మేము చూసుకుంటున్నాం అనమాట. గ్రేట్ అండి. అండ్ నేను విన్నది కూడా మీరు వెరీ అంటే కొంతమంది పెయిడ్ పర్పస్ ఉన్నారంటే, అంటే ఐ మీన్ వాళ్ళు పే చేసి కూడా కొంతమంది ఉంటున్నారు, అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫ్రీగానే ఉంటున్నారు అని తెలిసింది, రైట్? సో మేనేజబుల్ అవుతుందండి, అంటే బడ్జెటింగ్ ప్రకారం చూసుకున్నా కూడా మీ ఎక్స్పెండిచరే కొద్దిగా హెవీగా ఉంటుంది కదా? అవును సార్, బట్ వీ కెన్ మేనేజ్. సూపర్ అండి. సో లైక్ మీ యొక్క సహాయ పేరు మీద మనకి చారిటీ సొసైటీ కూడా ఉందని విన్నానండి. సో ఏమైనా మీరు ఫండ్ రైజింగ్ అనేది చేస్తూ ఉంటారా? మరి ఫండ్ రైజింగ్ స్టార్ట్ చేసాము, బట్ నాట్ రీచ్డ్ దట్ మచ్. ఓకే. పిల్లలు వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారండి పెద్దవాళ్ళు, లేదంటే మ్యాక్సిమము ఫ్యామిలీ సపోర్ట్, లేదంటే వాళ్ళ యొక్క సన్ ఆర్ డాటర్ సపోర్ట్ కూడా ఉంటుంది ఇక్కడ? కొంతమంది అయితే వాళ్ళ పిల్లల సపోర్ట్ ఉంది, బట్ కొంతమందికి వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఆ వదిలేసిన వాళ్ళలోనే ఫ్రీ సర్వీస్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే. బట్ దే ఆర్ హ్యాపీ విత్ అస్. మిమ్మల్ని రీచ్ అవ్వక ముందే నేను ఒకసారి రౌండ్ వేసేసి వచ్చేసాను. ఇప్పుడు ప్రతి ఒక్క ఫ్లోర్ లో చూసానండి, హైజెనిక్ గా ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ సూపర్బ్. యాక్చువల్ మీ యొక్క మెయింటెనెన్స్ కానివ్వండి, అండ్ వాళ్ళ యొక్క కేరింగ్ చూసినా కానీ, ఎస్పెషల్లీ ఏంటంటే ఒక్కొక్క ఫ్లోర్ లో వాళ్ళ యొక్క టేక్ కేర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మీరు సపరేట్ అక్కడే అరేంజ్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి సపరేట్ గా రూమ్ ఉంటుంది సార్, వాళ్ళ ఫుడ్ వాళ్ళకి సపరేట్ గా ఉంటుంది. ఐ మీన్ ఫుడ్ అందరికి ఒకటే, పెద్దవాళ్ళకి ఫుడ్ బెడ్ దగ్గరికి వెళ్తుంది, వీళ్ళ ఫుడ్ వీళ్ళకి సపరేట్ గా ఉంటుంది, అలా ఏం లేదు. అండ్ నేను అబ్జర్వ్ చేసింది అంటే కొంతమందికి కేర్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీడింగ్ కూడా చేస్తారు. ఫీడ్ చేస్తారు సార్. ఎవరైతే ఫుడ్ వాళ్ళు తినలేకపోతారో వాళ్ళకి వీళ్ళు ఫీడ్ చేస్తారు. ఫీడ్ చేసిన తర్వాత తినే వాళ్ళకి పెట్టేసిన తర్వాత వీళ్ళు తింటారు. సో ఎవరైతే లైక్ రెస్పాన్సిబిలిటీ ఉంటారో, లైక్ వాళ్ళ సన్ కానీ డాటర్ కానీ వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేసి వెళ్ళాక హౌ దే ఆర్ లుకింగ్, అంటే లైక్ మీ ఎవ్రీడే చూస్తూ ఉంటారా అండి, లేదంటే మీరేమన్నా వాళ్ళకి ఒక ఎవ్రీడే ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారా రెగ్యులర్గా, అంటే ఏం జరుగుతుంది ఇక్కడ అనేది? ఇస్తాం సార్, కంపల్సరీగా ఆ రిపోర్ట్ అనేది వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఎలా ఉంది ఇక్కడ, ఎలా జరుగుతుంది అనేది. వీక్లీ వన్స్ వాళ్ళు వచ్చేవాళ్ళు ఉన్నారు, మంత్లీ ఒకసారి విజిట్ చేసేవాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కసారి ఫోన్లో కనెక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. సో ఆన్లైన్ కాల్స్ కూడా చేయిస్తూ ఉంటారు? వీడియో కాల్స్లో వాళ్ళు మాట్లాడుకుంటారు సార్. ఆల్మోస్ట్ ఓల్డేజ్ హోమ్కి సపరేట్గా ఒక ఫోన్స్ మెయింటైన్ చేస్తాము, దాంట్లో వాళ్ళు కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. బట్ నేను చూసా అండి, అంటే అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ, లైక్ టీవీ కానివ్వండి, ఇండోర్ గేమ్స్, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అవ్వాలిగా, మరి డే ఎలా నడవాలి అనేది. రైట్. అండ్ దే ఆర్ ట్రీటింగ్, ఐ మీన్ వాళ్ళు మీరు చాలా ట్రీటింగ్ ఎలా ఉందంటే ఐ థింక్ మీరే వాళ్ళ పేరెంట్స్, మీ పేరెంట్స్ లాగా మీరు ట్రీట్ చేస్తున్నారు. అది గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ us సార్, యాక్చువల్లీ వి ఆర్ సో బ్లెస్డ్ విత్ us. ఎందుకంటే నేను చూసా అండి, చాలా మంది వాళ్ళు ఎలా అంటే మిమ్మల్ని డాటర్ గా సన్ గానే ఇలా ట్రీట్ చేస్తా ఉన్నారు. అలానే పిలుస్తారు, మా అబ్బాయి, మా కోడలు ఇలా ట్రీట్ చేస్తారు వాళ్ళు వర్డ్స్ తో. హౌ యు ఫీలింగ్ అండి, అది ఎలా అనిపిస్తుంది? రియల్లీ ఫీలింగ్ సో గ్రేట్ సార్, వీఆర్ సో బ్లెస్డ్ విత్ దెమ్. సమ్టైమ్స్ అసలు వాళ్ళు నిజంగా ఒక లైఫ్ వాళ్ళు చూసి వచ్చి ఉంటారు, దాంట్లో నుంచి చాలా నేర్చుకుంటాం సార్. ఒక్కొక్కసారి ఎమోషన్ అయిపోతాం, నేనైతే చాలా ఎమోషన్ అయిపోతా వాళ్ళ లైఫ్ స్టోరీ విని. ఒక్కొక్కసారి కొన్ని చాలా వాళ్ళ లైఫ్లో నుంచి, వాళ్ళ లైఫ్ స్టోరీ నుంచి చాలా నేర్చుకున్నా నేను కూడా. రియల్లీ దే ఆర్ సో బ్లెస్సింగ్ విత్ టు us. గ్రేట్ అండి, అంటే మీరు ఈ సర్వీస్ని మీరు ఎంచుకోవడము
దాన్ని మీరు రెగ్యులర్గా చేస్తూ ఉన్నారు. చాలా ఫ్యూ పీపుల్కి అది సాధ్యపడుతుంది. దట్స్ గ్రేట్. మీతో మీట్ అయిన దానికి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఐ హోప్ మీకు 2 kids కదండి? 3 kids సార్. సారీ, 3 kids. సో హౌ యూ మేనేజింగ్ అండి? అంటే మీ ఫ్యామిలీని అవ్వనివ్వండి, ఇక్కడ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ అవ్వనివ్వండి. వీ కెన్ మేనేజ్ సార్. మేము మేనేజ్ చేయగలుగుతున్నామంటే అటు ఫ్యామిలీ అఫ్ కోర్స్ బికాస్ ఆఫ్ గ్రేట్ టీమ్ వీ హ్యావ్. గ్రేట్ టీమ్తో మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం. మా బ్యాక్ బోన్ లాగా నిలిచి టీం చాలా సపోర్టెడ్గా ఉంటుందన్నమాట. దాని ద్వారానే మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం. నైస్ అండి. సో ఇక్కడ టీం కూడా మొత్తం ఫ్యామిలీ లాగానే ఉన్నారు. ఒకసారి ఎంట్రీ అయితే ఇక్కడ ఎవరు ఏదో పని చేస్తున్నాం అన్న ఫీల్ అయితే ఎవరు లేరండి. దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ఎవరు ఏ రోల్ ప్లే చేయాలో ఆ రోల్ కంప్లీట్గా క్లియర్గా వాళ్ళు ప్లే చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇబ్బంది లేదు. కొందరిని చూసానండి, టేక్ కేరింగ్ పీపుల్ ఏదైతే 3rd floor కానీ 4th floor కానీ ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళు. అవును, ఉన్నారు సార్. సో మీరు అలా పర్టికులర్ చూస్ చేసుకున్నారా విత్ కంప్లీట్ ఫ్యామిలీ ఇక్కడ ఉండండి అని? మేము చూస్ చేసుకున్నాము అంటే యాక్చువల్గా వాళ్ళే వచ్చారు జాయిన్ అవ్వడానికి. ఇదివరకు కూడా ఇప్పుడు ఆ పీపుల్ లేరు కానీ, ఆ ఎల్డర్స్ మాతో పాటు లేరు కానీ, బట్ ఇదివరకు కూడా ఉండేవాళ్ళు. లాయర్ ఐ థింక్ నారాయణ గారు అని చెప్పి లాయర్, వాళ్ళ మిస్సెస్ ఉండేవాళ్ళు. ఆమెకి వాళ్ళకి 13 members కిడ్స్ అన్నమాట, పిల్లలు ఉన్నారు. ఎల్డర్స్ వాళ్ళు ఆల్మోస్ట్ అబౌవ్ 90 years. వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు. అమ్మగారు పోయినాక ఇంకా వాళ్ళు వెకేట్ చేశారు. ఓకే. అండ్ టేక్ కేరింగ్ పర్పస్ ఎవరైతే ఉన్నారో, అంటే ఐ మీన్ ఆ సర్వీస్ ఇచ్చేవాళ్ళు, కేరింగ్ చేసేవాళ్ళు, కేర్ టేకర్స్ కూడా ఫ్యామిలీస్ ఉన్నారండి ఇక్కడ? ఫ్యామిలీస్ ఉన్నారు సార్. ఒక పాప అయితే ఆల్మోస్ట్ లాస్ట్ మా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లోనే ఆవిడ కన్సీవ్ అయింది. వాళ్ళ మదర్ ఇక్కడే అన్నప్రాసన జరిగింది, ఇక్కడే బర్త్డే జరిగింది ఆమెది రీసెంట్గా. సో ఫైనల్లీ మ్యామ్, సో కమింగ్ డేస్లో మీ ప్లానింగ్స్ ఎలా ఉన్నాయి? కమింగ్ డేస్లో మేము ఆల్మోస్ట్ ఒక అనాథ శరణాలయం పెట్టాలనుకుంటున్నాము. దాంట్లో సెలెక్ట్ చేస్తున్నాం సార్. అనాథ శరణాలయం అయితే మెయిన్ కాన్సెప్ట్ మాది. ఇంకా చాలా అవేర్నెస్ తేవాలని సొసైటీలో మేము ట్రై చేస్తున్నాం. సచ్ ఎ గ్రేట్ థింగ్ అండి. ఈవెన్ ఫ్యూచర్లో కూడా మీరు ఏదైతే ప్లాన్ చేసినారో మీ పర్సనల్గా కాకుండా ఇంకా అగైన్ సొసైటీకి ఏదో చేయాలన్న ఉద్దేశంతోనే ఉన్నారు. ప్రతిదీ మీరు మాట్లాడారు, చాలా మోర్ చేయాలి సొసైటీకి, ఇంకా పీపుల్స్లో ఇంకా అవేర్నెస్ తేవాలి. దెన్ వాళ్ళలో ఒక హోప్ని క్రియేట్ చేయాలి ఎల్డర్స్లో అనేది మెయిన్ మోటో సార్ మాది. గ్రేట్ అండి. అండ్ ఒకసారి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్దాము, మీ పర్సనల్ లైఫ్కి వెళ్దామని అనుకుంటున్నామండి. సో సార్తో ఎలా పరిచయం ఏర్పడింది, అండ్ లైక్ మైండెడ్ పీపుల్ ఎలా అనిపించింది, అండ్ ఈ సర్వీస్ సెక్టర్లోకి వస్తున్నప్పుడు కూడా మీరు ఎలా మీకు సపోర్ట్ చేయాలి? యాక్చువల్లీ మేమిద్దరం ఒకే ప్రొఫెషన్, ఫ్యామిలీస్ తెలుసు కాబట్టి మ్యారేజ్ అయింది, ఒకే విజన్తో ముందుకు వెళ్తున్నాము. నైస్ అండి. సో ఎక్కడ కూడా మీకు ఎప్పుడు ఇబ్బంది రాలేదు? లేదు సార్, నో. సో బోత్ ఆర్ వెరీ లైక్ మైండెడ్ పీపుల్. ఒకే విజన్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఆయనకి సపోర్టెడ్ నేను, నాకు బ్యాక్ బోన్ ఆయన. అలా సూపర్ అండి. సో మీరు డెఫినెట్లీ మీరు ఇంకా ముందు ఏదైతే మీ విజన్ అనుకుంటున్నారో అది డెఫినెట్లీ మీరు అచీవ్ అవ్వాలని, అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ పీపుల్ కూడా మీరు ఇంకా సర్వ్ చేయాలన్న ఏదైతే మీ థాట్ ఉందో అది డెఫినెట్లీ త్రూ అవ్వాలని. ఓకే. అండ్ మీతో పాటు ఇంకా మా తరపు నుంచి మా ఎటువంటి సపోర్ట్ కావాలని కూడా మేము చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు మీకు డెఫినెట్లీ సపోర్టివ్గా ఉంటారని నేను ఆశిస్తున్నాను. అండ్ వ్యూవర్స్ చూశారు కదా, సో ఎంత మంచి మోటోతో వీళ్ళు ఉన్నారు, సర్వీస్ మోటోతో. అండ్ ఎస్పెషల్లీ నవ్వే డేస్ ఎల్డర్స్ మీద అసలు చాలా మంది కనికరం లేకుండా కూడా ఉంటున్నారు. అలాంటి టైంలో వీళ్ళు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ రన్ చేస్తూ అండ్ ఎవరు లేని వాళ్ళకైతే కంప్లీట్గా వీళ్ళే కంప్లీట్ ఫ్రీ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇంకా ఎవరికైనా ఈ నీడ్ ఉంది అని తెలిసినా కూడా మీరు ఇన్ఫార్మ్ చేయొచ్చు ఈ సహాయ ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి. సో దే విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. అండ్ ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉన్నా కూడా, లేదు మీరు ఏదైనా సపోర్ట్ చేయాలనుకున్నా, డొనేట్ చేయాలనుకున్నా కూడా డెఫినెట్లీ ఇక్కడ మీకు స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేయొచ్చు. సో దట్ మీరు ఎటువంటి విషయాలు మీకు కావాలన్నా కూడా వీళ్ళు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉన్నా, లేదంటే మీరు ఏదైనా చెప్పదలుచుకున్నా కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి. డెఫినెట్లీ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.